RGR9 న్యూస్ కి స్వాగతం। ఈ రోజు మేమేమి ఇక్కడ ఎండకు పని లేక ధర్నా చేయడం లేదు। అట్లాగే మీకు ఎవరికైతే వాహనదారులకు కాస్త అసౌకర్యం కల్పించినందుకు కూడా మీకు ప్రత్యేకంగా సారీ చెప్తున్నాం। ఎందుకంటే ఇది మన జీవన్మరణ సమస్యలాగా ఈరోజు ఉంది కాబట్టి అందుకే ఈరోజు సిఐటిగా మేము ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది। మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన పట్టణ కార్యదర్శి గోపాల్ గారికి, అట్లాగే జిల్లా ఉపాధ్యక్షులు వీరన్న గారికి, అట్లాగే సిఐటియు జిల్లా నగర నాయకులకు, అట్లా ఆటో కార్మిక సోదరులకు అందరికీ కూడా సిఐటియు జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు। మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ల పేరుతో ఈరోజు ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు దాదాపు 100 కోట్ల రూపాయలు కేటాయిస్తూ వాళ్ళ ప్రైవేటు సంస్థలకు వాళ్ళు ఇచ్చే ఏదైతే ఉందో సాగిలాలు దానికి ఆశపడి ఈరోజు ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు ట్రాకింగ్ ఏర్పాటు ఇవ్వడం అనేది నిజంగా ఈ ప్రభుత్వానికి సిగ్గు చేయడం చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్న ప్రభుత్వాన్ని। మరి ఈరోజు ప్రైవేటు సంస్థలకు ఆర్టీఏ కార్యాలను ప్రైవేటీకరణ చేయడమే ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పేసి ఖచ్చితంగా మేము చెప్పగలం। ఎందుకంటే రానున్న కాలంలో ఆర్టీఓ ఆఫీసులో ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు, కేవలం ఇప్పుడున్న మాత్రమే పనిచేస్తారు తప్ప కొత్త నియామకాలు కానీ కొత్త రిక్రూట్మెంట్లు కానీ ఉండవని చెప్పేసి సిఐటిగా మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా మేము అడగదలిచాం। మరి ఎందుకు ఈ ప్రైవేట్ సిస్టాన్ని మీరు తీసుకొచ్చారు? మరి ఇప్పుడున్న అధికారులు ఎఫ్సీలు సరిగా చేయడం లేదా? ప్రతి క్షుణ్ణంగా పరిశీలించి అర్థం పోయిందా, టైర్లు బాగున్నాయా లేదా అన్ని చూసి ఈరోజు ఎఫ్సీలు చేసి పంపించే పరిస్థితి ఈరోజు ఉంది। మరి ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చదివినారు? 10వ తరగతి చదివినాన్ని కూడా ఈరోజు ఎఫ్సీలు చేయమని చెప్తున్నారే, నిజంగా ఇది ప్రభుత్వం అని చెప్పేసి ఒకసారి ఆలోచించాలా। మరి నిన్న నంద్యాలలో ఒకసారి మేము పరిశీలించాం, అక్కడ టెస్టింగ్ సెంటర్లో అతను ఎఫ్సీలు చేసే ఆయనకు ఏం కూడా రాదు, ఓనమాలు కూడా లేవు। ఊకే ఆయన బండి పోతే ఆ మిషన్లో ఏదైనా సిస్టమ్ ఉంటే అదే ఏర్పాటు చేస్తారు తప్ప దానికి ఛాయిస్ నెంబర్ ఎక్కడుంది, ఇంజిన్ నెంబర్ ఎక్కడుంది అనే ఇంగిత జ్ఞానం కూడా వాళ్ళు లేని వాళ్లకు ఈరోజు టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేస్తుందో ఒకసారి ఆలోచించాలా। అట్లాగే ఈరోజు ఆటోలు కానీ, అట్లాగే లారీలు కానీ, కార్లు కానీ ఏవైనా వాహనాలు ఒకటే సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు। అది కర్నూలులో చిన్నటేకుడి దగ్గర ఏర్పాటు అవుతుంది। మరి ఈరోజు ఆదోని నుంచి వచ్చే వాహనాలు, అట్లాగే ఆదోని, ఆలూరు, పత్తికొండ, యాస్పరి దాదాపు 100 కిలోమీటర్ల నుంచి వచ్చే వాహనాలు కర్నూలుకు వెళ్లాలంటే ఎంత వ్యయం అవుతుందని చెప్పేసి ఒకసారి ఆలోచించాలా। అట్లాగే డబ్బు వ్యయం, అట్లాగే రోజులు వ్యయం అయితే తప్ప ఎఫ్సీ గారి పరిస్థితి ఉంది। అన్ని వాహనాలు ఒకటేసారికి వెళ్తే దాదాపు 100 వాహనాలు అక్కడ ఉంటే ఎప్పుడు ఎఫ్సీలు చేసుకుపోవాలని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం। అదే ఆర్టీఓ ఆఫీసులో పక్కనే ఆర్టీఓ ఆఫీస్ ఉంటే ఆధునిలో తొందర వస్తే మేడం వాళ్ళు తొందర చూస్తే ఎస్సీ తీసుకొని మళ్ళీ అతను ఆటో తిప్పుకోవడానికి 10 రూపాయలు సంపాదించుకోవడానికి